ఈ స్క్రిప్టులన్నీ కూడా అది పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ జగన్మోహన్ రావు సూచించారు. వడగాల్పుల నుంచి రక్షణ కోసం అవసరమైతేనే బయటికి రావాలని, ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య పనులు ముగించుకుని సాయంత్రం 5 తర్వాత బయటకు రావాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు ఓఆర్ఎస్ తాగాలన్నారు. అందరికీ నమస్కారం. నేను పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు. మరి ప్రస్తుతం వేసవి నేపథ్యంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఇది జిల్లా యంత్రాంగము అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మరియు ప్రోగ్రాంలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా వైద్య అధికారులను, వైద్య సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేస్తూ ఇందుకు సంబంధించిన సంసిద్ధతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రయాణాల్లో కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యమైన కార్యకలాపాలు ఉంటే తప్పిస్తే సాధ్యమైనంత వరకు మనకి ఈ 12 నుంచి 3 లేదా 4 మధ్యలో ఎక్కువగా బయటకు రాకపోవడం శ్రేయస్కరము. కాబట్టి ఏదైనా సందర్భంలో వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా ఈ నేరుగా కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఇది ఏ విధంగా వాడాలి, ముఖ్యంగా మనకి ఉపాధి హామీ పనులు ఎన్ఆర్ఏజిఎస్ వద్ద కూడా ఇప్పటికే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము కూడా పర్యవేక్షణ చేస్తున్నాము. ఓఆర్ఎస్ అనేది ఓఆర్ఎస్ అలాగే ఇప్పటికే మనకి ఈ ప్రభుత్వం పంపిణీ చేసిన ఏవైతే ఈ కరపత్రాలు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించే కరపత్రాలు కూడా మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా పంపిణీ చేయడం జరిగింది జిల్లా వైద్య శాఖ అధికారుల ద్వారా. సో వీటికి కూడా అవగాహన, ఇందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనం వరదబ్బ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, డిహైడ్రేషన్ అంటే ఏంటి, జిల్లా యంత్రాంగము, రాష్ట్ర స్థాయి వైద్యారోగ్య శాఖ సంబంధించిన అధికారులు యంత్రాంగము అలాగే జిల్లా వైద్య అధికారులు ఎటువంటి